మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని ఉన్నది ఫ్రెండ్స్. మెయిన్లీ అమ్మాయిలైనా ఆంటీలు అవ్వచ్చు, ఎవరైనా సరే, అంటే గర్ల్స్కి మాత్రం చెప్తున్నా. మనం ఎప్పుడు కూడా పక్కింట్లకి వెళ్ళడం కానీ, వీధుల్లోని మీటింగులు, ఆడవాళ్ళు మీటింగులు పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే వీటి వల్ల చాలా చాలా గొడవలు అవుతాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నాడంటే, పక్కింట్లోకి వెళ్ళామనుకోండి, ఆ పక్కింట్లో ఉన్న ఆంటీ కానీ అమ్మాయి ఏం చేస్తుందో వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటుంది. మనతో టైంపాస్గా మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటుంది అనమాట. దానివల్ల ఎవరికి లాసు? మనకే లాసు. అదే ఈదిలోకి వెళ్ళి ఆంటీలతో కానీ అమ్మాయిలతో కానీ మీటింగ్లు పెట్టి మాట్లాడుకున్నాం అనుకోండి, ఏం తొయ్యట్లేదని చెప్పేసి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ మాట్లాడుకుని నీకు ఇది కొన్నారు, అది కొన్నారు, అది ఉందా, ఇది ఉందా, అవన్నీ వచ్చి మళ్ళీ ఇంట్లో జెంట్స్తో చెప్తారు. అప్పటికే జెంట్స్ చాలా చాలా బయటికి వెళ్ళి కష్టపడి వస్తారనమాట. అనకూడదు కానీ బయటికి వెళ్ళి సంపాదించి తేవడం అనేది చాలా చాలా కష్టం. ఆ కష్టంలోని మళ్ళీ అక్కడ ఉండే టెన్షన్స్, మళ్ళీ ఆ పనిలో ఉన్న టెన్షన్లు మగవాళ్ళకి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో లొల్లి. దీనివల్ల ఏటవుతాయి అంటే ఇంట్లో లేనిపోని గొడవలు, అబద్ధాలు చాలా అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, పక్కింటికి వెళ్ళడాలు అలవాటు చేసుకోకూడదు. అలాగే వీధుల్లో పడి మీటింగ్లు పెట్టి అంటే ఉప్పర్ మీటింగ్లు పెట్టి మాట్లాడుకోవడం అలాంటివి చేయకూడదు అనమాట. ఇలా చేయకపోవడం వల్ల ఏటవుతుందంటే, మన ఇంట్లో మనం ఉండేటప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇంట్లో ఉండేటప్పుడు ఏమవుతుంది, టైంపాస్గా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది, అలాగే ఫ్యామిలీతో గడిపినట్టు ఉంటుంది. అలాగే ఇంట్లో ఏమైనా పనులు మనం ఇంట్లో ఉండేటప్పుడే కదా ఈ పని ఆ పని అయ్యో ఉండిపోయిందని చెప్పేసి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే పక్కింట్లోకి ఇదిలోకి వెళ్ళడం వల్ల మనకి టైం వేస్ట్, దానివల్ల బోల్డ్ అన్నీ ఇబ్బందులు పడి గొడవలు అయ్యి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల దయచేసి ఆడోళ్ళు పక్కింట్లకి వెళ్ళడం అలవాటు చేసుకోకండి. అలాగే వీధుల్లోని ఉప్పర్ మీటింగ్లు పెట్టి ఇంట్లోని తగాదాలు తెచ్చుకోకండి. ఇంట్లో ఉండటం వల్ల కొంచెంసేపు టీవీ చూసినట్టు ఉంటుంది, వంట చేసినట్టు ఉంటుంది, ఇంట్లో పనులు కూడా చేసుకున్నట్లు ఉంటుంది. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు ఈ విషయం ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అందరితోటి. అందుకని చెప్తున్నా.